ఇక సాంప్రదాయినికి సంబంధించిన ఒక వార్త. సాంప్రదాయిని సుబ్బిని సుధ పూసిని అన్నట్టుగా వీళ్ళందరి పేర్లు చెప్తాం మీకు. దూదుమెట్ల బాలరాజన్న తెలంగాణ ఉద్యమకారుడు, ఉస్మానియా విద్యార్థి నేత. తర్వాత జోగు రామన్న ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే. తుల ఉమా, తర్వాత మరుసనాచారి మండలి ప్రజెంట్ చైర్మన్గా ఉన్నారు. పుట్టా మధుకర్, వావ్. ఇక పక్కన కోరకంటి చందరు, పల్లె రవికుమార్ గౌడ్. వీళ్ళంతా ఎవరయ్యా అంటే మీకు టిక్ చేసి చూపిస్తాను నేను. ఈయన మొన్నటిదాకా ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత జెడ్పీ చైర్మను, తర్వాత ఎమ్మెల్యే పోయిన కేసీఆర్ ప్రభుత్వంలోనే. ఈయన కూడా ఎమ్మెల్యే. తుల ఉమా బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బీజేపీకి, బీజేపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్లోకి వచ్చింది. ఈమె కూడా జెడ్పీ చైర్మన్గా పనిచేసింది. తర్వాత దూదుమెట్ల బాలరాజు కార్పొరేషన్ చైర్మన్, వీళ్ళు ఎవరో తెలియదు మనకు. మధుసూదనాచారి మండలి చైర్మను. కోరకంటి చందర్ ఎమ్మెల్యే. పల్లె రవికుమార్కి ఆయనకు కూడా కార్పొరేషన్ చైర్మన్, మునుగోడు ఎలక్షన్స్ పుణ్యమా అని చెప్పి కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది. ఇక వీళ్ళిద్దరు ఎవరో తెలియదు మరి మనకి. సో ఇప్పుడు ఎడిగిపోతారు తెలుసా వీళ్ళంతా మంచిగా పొద్దున్న తయారై ఇప్పుడే జర 10 నిమిషాలు అరగంట అవుతుంది కావచ్చు. మేము మార్నింగ్ స్టార్ట్ చేసే ముందు అన్న దీని గురించి మాట్లాడమని కొంతమంది నాకు ఫోటో పంపించారు. ఎటుపోతున్నారు వీళ్ళంతా అంటే చెన్నై పోతున్నారు. ఎందుకు చెన్నై ఏమైనా ట్రిప్ ఉన్నదా అని అంటే కాదు. వీళ్ళు ఎందుకు పోతున్నారు అంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి అక్కడ అధ్యయనం చేయడానికి పోతున్నారట. పొద్దున్నే ఫ్లైట్కి పోతున్నారు, మంచిగా తయారయ్యారు, ముస్తాబయ్యారు, మంచిగా ఖద్దరు బట్టలు వేసి పోతున్నారు. ఆల్ ది బెస్ట్ అన్న మీ అందరికి కూడా, దూదుమెట్ల బాలరాజు అన్నకు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన గురించి మాకు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం. సరే మీ గురించి మీకు మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే మీరు నిజమైన ఉద్యమకారుడు కాబట్టి పెద్దగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే మీరు అంత పెద్ద ఆశించే పదవులు కూడా ఏం రాలేదు, ఉద్యమకారుడిగా గౌరవం దొరికే అంత ఏం రాలేదు మీకు. కనీసం వాళ్ళ దగ్గరికి పోయి మీ దొరల దగ్గరికి పోయి మాట్లాడే అవకాశం కూడా రాలేదని నేను అనుకుంటున్నా. సో మీ గురించి మాట్లాడదలుచుకోలేదు నేను. కట్ చేస్తే మిగిలినటువంటి వీళ్ళ గురించి మాట్లాడతాను నేను. జెడ్పీ చైర్మన్గా 5 ఏళ్ళు, ఎమ్మెల్యేగా 5 ఏళ్ళు ఉన్నావు. ఏ రోజైనా బీసీ రిజర్వేషన్ గురించి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయి మీ దగ్గర? ఏ రోజైనా మాట్లాడిరా బీసీల గురించి? మీ నియోజకవర్గంలో బీసీలు ఎంతమంది మీద దాడి చేయించలే మీరు? మీ నియోజకవర్గంలో ఎంతమంది బీసీల మీద దాడి, ఎంతమంది ఎస్సీల మీద దాడి జరిగారు, ఎంతమంది దళితుల మీద మీరు అణిచివేయలేరు? ఎన్ని కేసులు పెట్టలేదు, ఎన్ని హత్యా రాజకీయాలు తెరలేపలేదు? మరి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పంపిస్తుంది? బీఆర్ఎస్ పార్టీ సో ఇప్పుడు స్టార్ట్ అయింది అనుకోండి. టీఆర్ఎస్ పార్టీ చేసుకుందాం మనం. టీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారం మీరే, 2018లో అధికారం మీరే, 2 సార్లు అధికారం ఉన్నది మీరే. అప్పుడు కానీ మీరు కేటీఆర్ చెప్పిన మాటలో భాగంగా నేను ఆయన మాట మళ్ళొకసారి మీకు రిపీట్ చేస్తున్నా. ఏందది? గుడ్డుగురాల పనులదో మీరా, గుడ్డుగురాల పనులదో మీరంతా ఏడిగిపోయారు. మీరు పదవులలో ఉన్నారు కదా, మరి మీరే ఒక్కసారి కూర్చుండి కేసీఆర్ దగ్గర పోయి, కేసీఆర్ నువ్వు ఎందుకు చేయవా బీసీ రిజర్వేషను, ఏ జాగిరా తెలంగాణ? కేటీఆర్ ఏమనుకుంటున్నావు? మీ అయ్యేమో అలా ఏ జాగిర్ అనుకుంటున్నావు, నువ్వు మీ అయ్యే జాగిర్ అనుకుంటున్నావా? హరీష్ రావు నీ సంగతి ఏంది? మరి మా బీసీలకు అవకాశం కలిపారా? మా బీసీలు ఎంతమంది ఉన్నారయ్యా? మా బీసీల కథ ఏంది? మా బీసీలకు హక్కులు లేవా అని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు అధ్యయనానికి పోతుర్రా? ఇప్పుడు మీరు అధ్యయనానికి పోయేది? తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థ అమలు చేయాలని ఎందుకు పట్టుబట్టలేదు మీరు? 27% అమలు చేస్తామని చెప్పి కనీసం 16% కూడా అమలు చేయలేక తెలంగాణ రాష్ట్రం మొత్తం ఎవరి పాలైందయ్యా అంటే దొరల పాలైందని చెప్పి అనేది మాట వాస్తవం కాదా? చూసేటువంటి వారు ఎవరైనా కనుక ఉంటే ఒక్కసారి మీ అభిప్రాయం వ్యక్తం చేయండి. వీళ్ళంతా ఇప్పుడు కలిసి ఈ మాజీ ఎమ్మెల్యేలు, మాజీ జెడ్పీ చైర్మన్లు, ఈ మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, మాజీ స్పీకర్ అందరూ కలిసి ఇప్పుడు తమిళనాడు చెన్నైకి పోయి అక్కడ రిజర్వేషన్లపైన అధ్యయనం చేయడానికి పోతున్నట్టు ఒక కమిటీ వేసిందట రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్. సో ఇట్టి విషయం పైన మీరు ఏమనుకుంటారు చెప్పండి ఒకసారి మీ అభిప్రాయం. వీళ్ళ విషయంలో వీళ్ళ మొహాలు ఒకసారి జూమ్ చేయ ఒకసారి. సో వీళ్ళని చూపిస్తున్నాం నేను. వీళ్ళందరూ కూడా గతంలో పదవులలో ఉన్నోళ్ళే. ఏ రోజు ఆనాడు వీళ్ళు బీసీ రిజర్వేషన్ల గురించి కానీ, బీసీ హక్కుల గురించి కానీ, బీసీ నాయకులపైన జరిగినటువంటి దాడుల గురించి కానీ ఏ రోజన్నా వీళ్ళు మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఇప్పుడు వీళ్ళంతా తట్టాబుట్ట చదువుకొని చేతిలో మంచిగా బ్యాగ్ పెట్టుకొని చెన్నై పోతున్నారయ్యా, అధ్యయనం చేసి వస్తారు వీళ్ళంతా. మరి వీళ్ళు పదవులు ఉన్నప్పుడు వీళ్ళు దొర దగ్గరికి పోయి, కేసీఆర్ దగ్గరకు ఇంకొకరి దగ్గరికి పోయి నాచ తెలంగాణ భాష మాట్లాడుతున్నాను, తప్పేం లేదు. తెలంగాణ భాష గిట్లే మాట్లాడతాం, దిల్సే మాట్లాడతాం. సో ఏ జాగీరా మరి తెలంగాణ రాష్ట్రానికి ఇట్లా ఎందుకు మరి నువ్వు అమలు చేస్తలేవు? మీరు వెలమలుంటే 4 వెలమలు ఉంటారా మంత్రి పదవులల్లా? ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్, మీ 4 మీరే ఉంటారా? మంత్రి పదవులు మీకే, అధికారం మీకే, మొత్తం ప్రజాస్వామ్యాన్ని మొత్తం కునియేసి స్టాలిన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే హిట్లర్ పాలనకి నిదర్శనమైంది. ఒంటెద్దు పోకడా ఆ రోజు మాట్లాడినటువంటి ఈ జెడ్పీ చైర్మన్ పుట్టామదు ఈరోజు తట్టాబుట్ట చదువుకొని మంచిగా
బ్లాక్ కలర్ బ్లూ వేసిండు, మళ్ళీ బ్లూ అంటే బీసీ నాదం అన్నట్టుగా ఆయన గత కొన్ని రోజుల నుంచి ఇదే పని నడిపిస్తున్నాడు. బీసీల కోసం పోరాడడానికి పోయినవా? ఎంతమంది బీసీలకు లాభం చేకూర్చినావు మీ యొక్క దాంట్లలో? మొన్నటికి మొన్న మీరు జడ్పీ చైర్మన్గా కొనసాగుతూ అసెంబ్లీ ఎన్నికలు రాకమునుపు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులు కొంత భర్తీ చేయాల్సిన అవసరం వస్తే దాంట్లో బీసీలను తీసేసి బీసీల పేరు చెప్పి రాజకీయం చేసి బీసీలను తీసేసి మళ్ళీ వెలమ దూరంలో పట్టుకొచ్చి పెట్టిన ఆ పోస్టింగ్లల్లా. ఇది మీరు చేసిన రాజకీయం. ఇక కోరకండ్ చంద్ర విషయానికి వస్తే కోరకండ్ చంద్ర ఆర్ఎఫ్సిఎల్లో అతిపెద్ద స్కామ్. అసలు నాకు తెలిసి అక్కడ చాలామంది నోర్లు మూసుకొని ఉంటున్నారు, కానీ నాకు తెలిసి ఈ ప్రాంతాల గురించి వీళ్ళ కథ మొత్తం ఉత్తర తెలంగాణకు సంబంధించిన కథ మొత్తం తెలుసు. పాపం చాలామంది ముఖ్యంగా ఆర్ఎఫ్సిఎల్కి సంబంధించి కోరకండ్ చందర్ సంబంధించినటువంటి బాధితులు ఎవరు బాధితులుగా ఉన్నారంటే ఆయన రెచ్చగొట్టి మీరు చేయండి నేను చూసుకుంటా, మీరు చేయండి నేను చూసుకుంటా అని చెప్పి చాలామంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని అడగోలుగా ఆర్ఎఫ్సిఎల్లో ఉద్యోగాలు అమ్ముకున్నట్టుగా చేసి ఆఖరికి వస్తే వాళ్ళు నిరికించిన బయటపడ్డాడు. వాళ్ళు కనుక నోరు తెలిస్తే ఈయన పరౌట్. కానీ వాళ్ళు నోరు మూసుకొని ఎందుకుంటే నాకు అర్థమైంది, భయపెట్టిండా లేకుంటే డబ్బు మళ్ళీ ఇవ్వాల్సి వస్తుందా లేకపోతే ఏదో, కానీ వాళ్ళు చాలా సైలెంట్గా ఉంటున్నారు. ఆర్ఎఫ్సిఎల్ కుంభకోణంలో ఆ రోజు బీసీల విషయం మర్చిపోయారా? చాలామంది బీసీ పిల్లలు చనిపోయారు కదా, ఏం చేసిరు ఆ రోజు? బీసీలకు ఏం న్యాయం చేయగలిగారు? ఆ రోజు మాట్లాడని ఈ గొంతుకలు ఈరోజు అధ్యయనం చేయనీకి మేము తమిళనాడు చెన్నై పోతున్నాం అధ్యయనం చేసి వస్తామనంటే మనం దేంతో నవ్వాలి? ఎట్లా నమ్మాలి వీళ్ళని? ఇక మధుసూదనాచారి అంటే నాకు మధుసూదనాచారి గురించి చాలా డెఫినెట్గా చాలా సెన్సిటివ్ పర్సన్. ఇంత చిల్లర రాజకీయం ఆయనకు తెలియదు, కానీ ఆయన మాత్రం చాలా వరకు కేసీఆర్ పావుగా వాడుకొని మీరు గమనించండి. లాస్ట్ చివరి దశలో ఎన్నికలు రాబోతున్నాయనే సరికిగా కేసీఆర్ పక్కన మీరు గత ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారంలో కానీ ఆయన ప్రెస్ మీట్ సమావేశాల్లో కానీ ఎక్కడ చూసినా మీరు గమనించండి, కేసీఆర్కి ఎడం వైపున బీసీ కుడివైపున ఎస్సీని కూర్చోబెట్టుకొని కొన్ని రోజులు ప్రచారాల్లో మీటింగ్లలో కార్యక్రమాలు నడిపించేసిండు. కొప్పులేశ్వర్ ఒక పక్క, మధుసూదనాచారి ఒక పక్క, కేటీఆర్ ఏమో ఒక బీసీ నేత ఒక పక్క, ఇంకో వైపు బాలకసుమన్, వీళ్ళందరిని పక్కన పెట్టుకొని మీ అందరినీ వీళ్ళందరితోని మమేకమైపోతున్నాడు, కలరింగ్ ఇచ్చాడు. కానీ ప్రజలు నమ్మలే. మీరు చెప్పండి, తెలంగాణ ప్రజానికమా? చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా మీకు క్వశ్చన్ ఇస్తున్నా. ఈరోజు బీసీలు ఇంత స్థాయి నష్టపోవడానికి స్థానిక సంస్థల కారణం ఎవరు? నేను చెప్తున్నా 27% ఉంటుంది అని చెప్పినటువంటి కేసీఆర్ కాస్త అది ఆఖరికి వస్తే 14% కూడా అమలు చేయలే. బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్ అమలు చేయలే. ఇప్పుడు వీళ్ళంతా పోయి మళ్ళీ బీసీ రిజర్వేషన్ అధ్యయనం కోసం పోతున్నాం అంటున్నారు. జోగురామన్న బీసీ సంక్షేమ మంత్రిగా ఉన్న మొదటి క్యాబినెట్లో, రెండో క్యాబినెట్ మంత్రి పదవి లేదు. మళ్ళీ నువ్వేం న్యాయం చేస్తావు? నాకు అర్థం కాక అడుగుతా. మొదటి క్యాబినెట్లో మంత్రి పదవి వచ్చింది, అటవీ శాఖ బీసీ సంక్షేమ శాఖ అని వచ్చింది. రెండవ క్యాబినెట్లో మీకే పదవి లేదు, బీసీ నాయకుడుగున్న మీకే పదవి లేదు. మీరు ఇంకొకరు న్యాయం చేస్తారా? మీరు తెలంగాణ ఉద్యమకారుడు మధుసూదనాచారి, వీళ్ళందరికంటే చాలా సీనియర్ మోస్ట్ లీడర్ మధుసూదనాచారి. మీకు రెండవసారి 2018 ఎన్నికలలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించి చేర్చుకొని 2024లో మీకు టికెట్ అయ్యేలా అడిగితే మీరు బీసీలకు న్యాయం చేస్తారా? ఎవరి కోసం మీకు టికెట్ త్యాగం చేసిర్రు? ఓ రెడ్డి కోసమా? ఆయన పేరేంది? ఉప్పలపల్లి గండ్ర వెంకటరమణారెడ్డి కోసం కేసీఆర్ మిమ్మల్ని పావుగా వాడుకొని వాళ్ళ టికెట్ ఇచ్చి మిమ్మల్ని వదిలేసిండు. మీరు ఆ బీసీలకు న్యాయం చేసేది అంటే మీ గురించి మీరే ఫైట్ చేస్తే మీకు న్యాయం జరగలే. అంతో ఇంత మీరు ఈ పోరాటాలు ఇవన్నీ ఒకదింపుడు ఉపన్యాసాలు లేకపోతే మొత్తం ఈ బీసీ నాయకులు చెప్తున్నా పోతామని మేము పొడతామని చెప్పేటోళ్ళందరికీ కూడా మీతో కాదుగా, మీరు ఆ పార్టీలో ఉంటూ బీసీ ఉద్యమాలను చేయలేరు. మీరు ఆ పార్టీలో వండుకుంటూ వెలమధర మీ పైనుండి దొరల గడిల పాలన కొనసాగింపుగా ప్రజాస్వామ్యం లేనటువంటి పార్టీగా ఎన్ని రోజులు వాళ్ళు చెప్పినటువంటి ఆదేశాలు ఆజ్ఞలు వినాలి తప్ప మీకు సొంతగా తీసుకునే స్వేచ్ఛ లేనప్పుడు మీరు ఆ పార్టీలో కొనసాగినా కూడా మీ మీద నమ్మకం ఉండదు. మీరు బయటికి రండి, మీరు నిజంగా ఉద్యమాలు చేయాలంటే బయటికి రండి, మీరేవో రాజకీయ పార్టీ ముందు తీసుకుపోండి, మీరు స్వచ్ఛందంగా బీసీల కోసం పోరాడతామని చెప్పండి. లేదు కాదు కూడదు, మా వాళ్ళు పైన మమ్మల్ని పంపించారు పార్టీల నుంచి, లేదంటే మాకు ఇక్కడ అవకాశాలు లేని ప్రజాస్వామ్యం అంటే అన్నీ గప్చుప్ అన్నీ మూసుకొని సైలెంట్గా ఊకోరు. కానీ మీరు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. మీరు తప్పుడు అధ్యయనం చేసుకొస్తాం ఇంకోటి చేసుకొస్తామంటే అది వినే ప్రసక్తి లేదు. మీరు మళ్ళీ ఎట్లా ఉన్నదంతా అనుభవించి అన్ని రకాలుగా పదవులు అయిపోయిన తర్వాత ఇప్పుడు అధ్యయనాలకు పోయిర్రా? మీకు పదవులు ఉన్న రోజులు ఒక మండలి చైర్మన్గా మీరు కొనసాగుతున్నారు, గతంలో స్పీకర్గా ఉన్నారు. మీ దగ్గర పదవులు ఉన్నప్పుడు మీరు ఏం చేసిన మధుసూదనాచారి గారు? పుట్టామధును కోరుతున్నా, పుట్టామధు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆ తర్వాత ఇప్పుడు జడ్పీ చైర్మన్గా మొన్నే పదవికాలం అయిపోయింది. మీ దగ్గర అన్ని రకాల హోదా, డబ్బు, అర్ధబలం, అంగబలం అన్నీ ఉన్నాయి. ఏం చేసిరు? ఏం చేయగలిగారు బీసీల కోసం?
మీ పోరాటం ఏం కనబడ్డది? తెలంగాణ రాష్ట్రంలో బీసీల అభ్యున్నతి కోసం కావచ్చు, బీసీల రిజర్వేషన్ల కోసం కావచ్చు, మీ పోరాటం ఏడ కనబడ్డది? ఇక కోరుకంటి చొందరు, ఈయన కేటీఆర్కి అత్యంత దగ్గరి బంట ఆయన. మరి ఒక్కసారైనా కనీసం అన్నా మరి మా దగ్గర బీసీలు అన్యాయం అయిపోతున్నారే, బీసీల పరిస్థితి అయిపోయింది, ఆగమైపోతున్నది, మేము బీసీలని ఇట్లా చేసుకోవాలి అని చెప్పినావా? అంతెందుకు రామగుండం కార్పొరేషన్ ఏరియా పోదాం. రామగుండం కార్పొరేషన్ ఏరియాలో ఒక ఎస్సీ మేయర్ రిజర్వేషన్ ఉన్నది. ఆ మేయర్ దగ్గర మీరు నమ్మరు, ఒకసారి డైరెక్ట్గా ఆయన చాలా భయస్తుడు, మరి ఆయన మాట్లాడుతుండలేదు తెలియదు నాకు, కానీ నేను ప్రయత్నం చేస్తా. ఆ మేయర్ కనుక మాట్లాడుతా అంటే తొలి వెలుగుకు అవకాశం కల్పిస్తుంది. మీకు ఎంతటి అన్యాయం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ హయాంలో మిమ్మల్ని పప్పెట్గా ఎట్లా వాడుకున్నారు, మీ డబ్బుని, మీ యొక్క రాజకీయ ఉన్నటువంటి ఆ అమాయకత్వాన్ని ఎట్లా ఎమ్మెల్యే వాడుకొని వదిలేసిండు, ఎన్ని రకాలుగా కార్పొరేటర్తో మీ మీద ఒత్తిడిలు తీసుకొచ్చిండు, మీ కింద ఉన్నటువంటి ఒక డిప్యూటీ మేయర్ మీ మీద ఎట్లా ఒత్తిడి తీసుకొచ్చిండు, ఈ విషయాలు మీరు మాట్లాడాలనుకుంటే తొలి వెలుగు మీకు అవకాశం కల్పిస్తుంది. మీరు మాట్లాడకపోతే అది మీరు ఏమనుకుంటారు అంటే పోనీలే వాళ్ళు నాకెందుకు అనుకుంటారా, లేకపోతే భయపడతారేమో తెలియదు, కానీ ఆ రకంగా మీరు మాట్లాడకపోతే కనుక మీ తరాలు, మీ జనరేషన్స్ మీ మీద చాలా డెఫినెట్గా మీరు కూడా అందులో భాగస్వామి ఉన్నటువంటి ఒక వ్యక్తిగా, అసమర్థ మేయర్గా ముద్రపడిపోతుంది. సో బంగి అనిల్ కుమార్, రామగుండం కార్పొరేషన్ మేయర్, మీకు అవకాశం కల్పిస్తాం. ఈ ఎమ్మెల్యే మీద మీరు మాట్లాడాలనుకుంటే కనుక మీకు జరిగినటువంటి అన్యాయాన్ని కానీ, దళితుడిగా ఉన్నటువంటి మీ మీద, అమాయకుడిగా ఉన్నటువంటి మీ మీద ఎన్ని రకాల ఒత్తిడి తీసుకొచ్చిర్రు, ఆ మేయర్ పీఠం కోసం ఎన్ని కోట్ల రూపాయల మీ దగ్గర నుంచి కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే వసూలు చేసిన విషయాన్ని మీరు కనుక చెప్తే మీకు చెప్పేందుకు తొలి వెలుగు అవకాశం కల్పిస్తుంది. చెప్పేందుకు తొలి వెలుగు అవకాశం కల్పిస్తుంది. మళ్ళొకసారి చెప్తున్నా, రామగుండం కార్పొరేషన్ మేయర్గా ఉన్నటువంటి ప్రస్తుత బంగి అనిల్ కుమార్ గారికి ఈ ఎమ్మెల్యే ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర చెన్నై పోయి అధ్యయనం చేసుకొస్తా అంటున్నాడు. సో ఒక బీసీ నాయకుడు గౌరవం ఉన్న పట్ల నాకు, కానీ ఆయన పదవులన్నీ అయిపోయిన తర్వాత, పదవీకాలం అయిపోయి పవర్ పోయిన తర్వాత ఇప్పుడు అధ్యయనం చేస్తున్నాడు. సో ఆయన చిత్తశుద్ధి ఏందో ప్రజానికని మనం తెలియజేయాలి కాబట్టి, ఆయనకు బీసీల పట్టినటువంటి నిబద్ధత ఎటువంటిదో ప్రజానికని మనం తెలియజేయాలి కాబట్టి, నేను మీకు ఒక అవకాశం కల్పిస్తున్నా, దళిత నాయకుడిగా లేకపోతే దళిత వ్యక్తిగా మీరు నేరుగా తొలి వెలుగు మీకు ఒక అవకాశం కల్పిస్తుంది. మీరు నేరుగా కనుక చెప్పాలనుకుంటే ఈ ఎమ్మెల్యే ద్వారా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డరు, ఎన్ని రకాల ఒత్తిళ్లకు పడ్డరు, ఎన్ని రకాలుగా మిమ్మల్ని ఆర్థికంగా నష్టపూర్చిండు, మీ అమాయకత్వాన్ని, మీ రాజకీయంగా ఉన్నటువంటి మీరు రావాలని ఒక ఉత్సాహాన్ని ఏ రకంగా అణిచివేసిండు, కార్పొరేటర్ల నుంచి మీ దగ్గర ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చిండు, మిమ్మల్ని ఏ రకంగా భయభ్రాంతులకు గురి చేసిండో మీరు బయటికి బహిరంగంగా వచ్చి చెప్పొచ్చు. మీకు అవకాశం కల్పిస్తుంది తొలి వెలుగు. నాకు తెలుసు ఏం జరిగింది, ఏం కథ అనేది చాలా పకడ్బందీగా అనేక వారు తొలి వెలుగు చెప్పుకొచ్చినాం. నిత్యం ప్రజల పక్షాన ప్రజలు ఎదుర్కొనే సమస్యల గురించి మాట్లాడుతూనే ఉంటుంది. ఏం జరిగిందో విషయం మాకు తెలుసు, కానీ మీ నోటి నుంచి మీరు చెప్పడానికి మీకు ఒక అవకాశం కల్పిస్తే తొలి వెలుగు, మీరు కనుక వచ్చి చెప్తే మేము రెడీగా ఉన్నాం. ఇన్ఫాక్ట్ ఇక్కడ వెళ్ళినటువంటి ఎవరైనా కూడా వాళ్ళ నిబద్ధత ఏందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. దూదిమెట్ల బాలరాజ్ అన్న, మీరంటే చాలా గౌరవం ఉన్నది, ఉస్మానియా విద్యార్థి నేత, మీ ఉద్యమం ఏంది, మీ కథ ఏందో చాలామంది తెలుసు. మీకు అవకాశం ఆ పార్టీలో రాలేదు, ప్రజాస్వామ్యం లేదు. బీసీలకు మీరు గుండెలమే చేసుకొని చెప్పండి దూదిమెట్ల బాలరాజు గారు, బీసీలకి బీఆర్ఎస్ పార్టీలో న్యాయం జరుగుతుందా? గుండెల మీద చేసుకొని మీరు తెలంగాణ వాదిగా, తెలంగాణ ఉద్యమకారుడిగా, తెలంగాణ ప్రజానికాన్ని నిజం చెప్పండి ఒకసారి. ఈరోజు మీరు పోవచ్చు పార్టీలకి, మీరు రాజకీయంగా మీరు ముందడుగు వేయాలి, మీరు ముందుకు వెళ్ళాలి రాజకీయంగా మేము కోరుకుంటున్నాం. రాజకీయ పార్టీలో మీరు ఉండాలి చాలా క్రియాశీలకంగా, ఆ పార్టీలో మీరు కీ మెంబర్ కావాలని మేము కోరుకుంటున్నాం. కానీ వీళ్ళందరితో ఉన్నటువంటి పదవులు అనుభవించిన అంతా మీరు వెళ్ళి ఈరోజు బీసీ అధ్యయనాలు అంటే మీకు కూడా కొంత వాళ్ళతో ఉన్నటువంటి ఆ మరక కాస్త మీకు అంటుతుందన్న, అర్థం చేసుకోవాలి జర. ఇక వీళ్ళందరూ కలిసి చెన్నై పోయి ఇప్పుడు అధ్యయనం చేయబోతున్నారట. వీళ్ళ అధ్యయనం ఏంది, వీళ్ళ కథ ఏంది మొత్తం కూడా మీరు చాలా క్లియర్గా గత 10 సంవత్సరాలు చూసిర్రు. వీళ్ళు న్యాయం చేస్తారట ఇప్పుడు పోయి చూద్దాం మరి ఏం న్యాయం జరుగుద్దో ఏమో, ఏం కథనో కానీ. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.